హాయిగా గాఢంగా నిద్రపోవాలంటే ఇవి వెంటనే మార్చండి. రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ 20 టిప్స్ మీ నిద్రని పూర్తిగా మార్చేస్తాయి. ఇన్సోమ్నియా ఎందుకు వస్తుంది? డాక్టర్లు చెప్పిన నిజాలు 20 సింపుల్ టిప్స్. అసలు రాత్రిపూట నిద్ర ఎందుకు పట్టడం లేదు? ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే నిద్రలేమి కేవలం అలసటను మాత్రమే కాదు, నెమ్మదిగా మీ మెదడు, గుండె, ఇమ్యూనిటీ మరియు పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చాలామంది తమకు నిద్ర సమస్య ఉందని కూడా గుర్తించరు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో పదే పదే మెలకువ రావడం, ఉదయం లేచినా పూర్తిగా ఫ్రెష్గా అనిపించకపోవడం, ఇవన్నీ నిద్రలేమి సంకేతాలు. అయితే అసలు మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు? మీకు తెలియకుండానే మీరు చేస్తున్న ఏ తప్పులు దీనికి కారణం అవుతున్నాయి? మరియు హాయిగా గాఢంగా నిద్రపోవడానికి సహాయపడే 20 సింపుల్ టిప్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 27 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద వైద్యం ద్వారా ఇన్సోమ్నియా, హై బీపీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి ఎన్నో రకాల సమస్యలను దూరం చేసి 10 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ అనుభవంతోనే మీ ఆరోగ్యంలో మార్పులను తీసుకురావాలనే మా ఈ చిన్న ప్రయత్నం. అసలు మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు? మీరు నిద్రలేమి లేదా ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారా? ఇంతకీ నిద్రలేమి అంటే ఏంటి? అదే విషయంతో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. చాలామంది నిద్రలేమి అంటే అస్సలు నిద్ర పట్టకపోవడమే అనుకుంటారు. కానీ వాస్తవానికి నిద్రకు సంబంధించిన ఏ సమస్య అయినా నిద్రలేమి కిందకే వస్తుంది. ఉదాహరణకి, పడుకున్న తర్వాత చాలాసేపటి వరకు నిద్ర పట్టకపోవడం, మధ్యలో మెలకువ రావడం, ఉదయాన్నే చాలా త్వరగా లేచి మళ్ళీ నిద్ర పట్టకపోవడం, లేదా 8 గంటలు నిద్రపోయినా కూడా ఉదయం లేచినప్పుడు పూర్తిగా అలసిపోయినట్లుగా అనిపించడం, ఇవన్నీ స్లీప్ క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పే సంకేతాలు. మరి మీలో ఎలాంటి సంకేతాలు ఉన్నాయో క్రింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే కొన్ని రోజులే కదా అని సమస్యని లైట్ తీసుకోవడం. కానీ వారాలు, నెలలు గడిచినా ఇదే పరిస్థితి కొనసాగితే దానిని సాధారణ సమస్యగా కాకుండా ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. ఎందుకంటే మనం నిద్రపోతున్న సమయంలోనే శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. మెదడు రోజంతా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇమ్యూనిటీ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది. అలాంటి ముఖ్యమైన యాక్టివిటీస్ ప్రతిరోజు సరిగ్గా జరగకపోతే దాని ప్రభావం క్రమంగా పూర్తి ఆరోగ్యంపై కనిపించడం ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అయితే వెంటనే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఒక్కరోజు సరిగ్గా నిద్ర పట్టకపోతే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ రోజులు, వారాలు గడిచినా నిద్ర సరిగ్గా లేకపోతే దాని ప్రభావం నెమ్మదిగా మీ శరీరం పైనే కాదు, మీ మెదడుపై కూడా పడడం ప్రారంభం అవుతుంది. మొదటిగా ఉదయం లేచినప్పటి నుంచే అలసటగా, నీరసంగా అనిపించవచ్చు. ఎంతసేపు కూర్చున్నా లేదా విశ్రాంతి తీసుకున్నా శరీరానికి పూర్తి ఎనర్జీ వచ్చినట్లుగా అనిపించదు. అలాగే ఏ పనిపైనా కూడా ఫోకస్ చేయడం కష్టమవుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. పనిలో పొరపాట్లు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నిద్రలేమి ఉన్న వారిలో చిరాకు, కోపం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎవరితోనైనా అసహనంగా మాట్లాడడం, మూడ్ తరచుగా మారిపోతూ ఉండడం జరుగుతుంది. అంతేకాదు, నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖం నిస్తేజంగా మారుతుంది. రోజంతా నిద్రమత్తు వెంటాడొచ్చు. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఇంకొకటి ఉంది. మనం గాఢంగా నిద్రపోతున్న సమయంలోనే శరీరంలోని రిపేర్ మరియు రికవరీ ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఎక్కువ కాలం నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే ఇమ్యూనిటీ వీక్ అవ్వడం, ఊబకాయం, హై బీపీ, డయాబెటీస్ మరియు హార్ట్ అటాక్ లాంటి సమస్యల ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. అందుకే నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి.
ఈ లక్షణాల్లో మీకు ఎన్ని ఉన్నాయి? మొదటిది అలసట, 2 ఫోకస్ లేకపోవడం, 3 చిరాకు, 4 డార్క్ సర్కిల్స్, 5 రోజంతా నిద్రమత్తు. ఎన్ని లక్షణాలు ఉన్నాయో కేవలం సంఖ్య రూపంలో కామెంట్ చేయండి. ఉదాహరణకు 3 లేదా 5 కామెంట్ బాక్స్ చూస్తే మీరు ఒంటరి వారు కాదనే మీకు తెలుస్తుంది. అయితే అసలు నిద్రలేమికి కారణాలేంటి? మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని తప్పులు నిద్రను దూరం చేస్తున్నాయా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఇవి తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిద్రలేమి ఒక్క కారణం వల్ల రాదు. చాలా సందర్భాల్లో మన రోజువారీ అలవాట్లు, మానసిక ఒత్తిడి మరియు జీవనశైలి కలిసి ఈ సమస్యకి కారణమవుతాయి. మొదటిది ఒత్తిడి మరియు ఆందోళన. ఈ రోజుల్లో చాలామంది పడుకున్న తర్వాత కూడా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వరు. వర్క్ గురించి ఆలోచనలు, డబ్బుకి మరియు ఫ్యామిలీకి సంబంధించిన టెన్షన్, రేపటి పనుల గురించి ఆందోళన, ఇవన్నీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి నిద్రని దూరం చేస్తాయి. ఇక రెండవది టైమింగ్. కొన్ని రోజులు రాత్రి 10 గంటలకు పడుకోవడం, మరి కొన్ని రోజులు 1 గంట లేదా 2 గంటల వరకు మేల్కొని ఉండడం శరీరంలోని స్లీప్ అవేకనింగ్ సైకిల్ని దెబ్బతీస్తుంది. అలాగే షిఫ్ట్ డ్యూటీ చేసే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మూడవది స్క్రీన్ టైం. చాలా మంది పడుకునే వరకు మొబైల్, టీవీ లేదా ల్యాప్టాప్ చూస్తూనే ఉంటారు. దీనివల్ల మెదడు ఇంకా పగలే ఉన్నట్లుగా భావించి నిద్రకు అవసరమైన సంకేతాలను ఆలస్యం చేస్తుంది. ఇక నాలుగవది కెఫైన్. రాత్రి సమయంలో టీ, కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. ఎందుకంటే వాటిలో ఉండే కెఫిన్ శరీరాన్ని మేల్కొని ఉండేలా చేస్తుంది. ఇక ఐదవది ధూమపానం, మద్యపానం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం కూడా నిద్రలేమికి కారణం కావచ్చు. పడుకునే ముందు ఎక్కువగా తినడం లేదా చాలా హెవీ డిన్నర్ చేయడం, దీనివల్ల కూడా కొందరికి నిద్ర సరిగా పట్టదు. మీరు తెలియకుండా చేసే ఈ పనుల వల్లే మీకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. కాబట్టి వీటిని వెంటనే మానుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఇప్పుడే మానుకోవాలనుకుంటే కామెంట్లో స్టాప్ అని టైప్ చేయండి. కానీ ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ఈ కారణాలు చాలా వరకు మన కంట్రోల్లోనే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే స్లీప్ క్వాలిటీలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అయితే రాత్రి హాయిగా గాఢంగా నిద్రపోవడానికి సహాయపడే మొదటి టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోకి దయచేసి హై పాయింట్స్ ఇవ్వండి. మీరిచ్చే పాయింట్స్ వల్ల నిద్రలేమితో బాధపడే ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మొదటిది సమయాన్ని పాటించండి. మంచి నిద్రకు ఇదే అత్యంత ముఖ్యమైన టిప్. ఎందుకంటే మన శరీరంలో ఒక న్యాచురల్ బాడీ క్లాక్ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి మేల్కొంటే ఈ బాడీ క్లాక్ ఆ సమయాలకు అలవాటు పడుతుంది. దీనివల్ల రాత్రి సహజంగానే నిద్ర వస్తుంది. వీకెండ్స్లో కూడా ఈ టైమింగ్స్ని పూర్తిగా మార్చేయకుండా చూసుకోండి. ఇక రెండవది సూర్యరశ్మిలో గడపండి. ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఎండలో గడపడం మంచిది. ఇది శరీరంలోని న్యాచురల్ స్లీప్ అవేకనింగ్ సైకిల్ని సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మార్నింగ్ సన్లైట్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడవది ఫిజికల్ యాక్టివిటీ. శరీరం రోజంతా కదలకుండా ఉంటే రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. అందుకనే వాకింగ్, ఎక్సర్సైజ్ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. శరీరం సహజంగా అలసిపోయినప్పుడు నిద్ర కూడా సులభంగా వస్తుంది. ఇక నాలుగవది స్క్రీనింగ్. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పెద్ద తప్పు పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటం వల్ల మెదడు ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. అందుకే నిద్రపోయే కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందు మొబైల్, టీవీ, ల్యాప్టాప్లను పక్కన పెట్టేయడం మంచిది. ఇక ఐదవది కెఫిన్ తగ్గించండి. టీ, కాఫీలో ఉండే కెఫిన్ చాలా గంటల పాటు శరీరంలో పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల సాయంత్రం లేదా రాత్రి సమయంలో వాటిని ఎక్కువగా తీసుకుంటే నిద్ర ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆరవది హెవీ డిన్నర్. రాత్రి ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే డిన్నర్ని లైట్గా తీసుకోవడం మరియు మితంగా తీసుకోవడం మంచిది.
ఇలాంటి రెగ్యులర్ టిప్స్ మరియు వీడియోస్ కోసం మన వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోల్లో చెప్పలేని చాలా చిన్న చిన్న హెల్త్ టిప్స్, డైట్ సూచనలు, స్పెషల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేము వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. అలాగే కొత్త వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియో కింద ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయాణంలో మాతో కలిసి ఉండండి. ఇక 7వది డార్క్ రూమ్. ఎక్కువ వెలుతురు, శబ్దం లేదా తరచూ అంతరాయం కలిగే వాతావరణం నిద్రని ప్రభావితం చేస్తాయి. కాబట్టి గది నిశ్శబ్దంగా, చీకటిగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇక 8వది ఒత్తిడిని బెడ్రూమ్ వరకు తీసుకెళ్లొద్దు. చాలామంది పడుకున్న తర్వాత కూడా సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ బెడ్ అనేది ఆలోచించడానికి కాదు, విశ్రాంతి తీసుకోవడానికి. అందుకే నిద్రపోయే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మిగిలిన కొన్ని సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఇవి వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ నిద్ర సమస్యలతో బాధపడుతున్న అనేక మందిలో ఈ చిన్న మార్పులే పెద్ద మార్పును తీసుకురావడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. పగటిపూట నిద్రపోవద్దు. మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర సహజంగానే ఆలస్యం అవుతుంది. అందుకే పగటిపూట నిద్రపోవాల్సి వచ్చినా దానిని తక్కువ సమయానికే పరిమితం చేయండి. ఇంకా 10వది స్నానం చేయండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దీనివల్ల కొందరికి త్వరగా నిద్రపోవడం సులభం అవుతుంది. 11వది నిద్రపోయే ముందు ధ్యానం లేదా ప్రార్థన చేయండి. కేవలం 5 నిమిషాల ధ్యానం లేదా ప్రార్థన కూడా మనసుని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గినప్పుడు నిద్ర కూడా మెరుగవుతుంది. 12వది జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఎక్కువ నూనె, మసాలాలు లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కొందరిలో స్లీప్ క్వాలిటీని ప్రభావితం చేస్తాయి. అందుకే రాత్రి సమయంలో లైట్ ఫుడ్ని ఎంచుకోవడం మంచిది. 13వది ఫోన్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టండి. అర్ధరాత్రి వచ్చే కాల్స్, మెసేజెస్ లేదా నోటిఫికేషన్లు మీ నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. అందుకే పడుకునే ముందు ఫోన్ని సైలెంట్ లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం మంచిది. ఇక 14వది రూమ్ టెంపరేచర్. చాలా వేడిగా లేదా చాలా ఉక్కపోతగా ఉండే గదిలో మంచి నిద్ర పట్టడం కష్టం. కాబట్టి గది చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇక 15వది మంచం సౌకర్యవంతంగా ఉండాలి. చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా ఉండే మంచం కూడా నిద్రని ప్రభావితం చేయొచ్చు. మీకు సౌకర్యంగా అనిపించే పరుపు మరియు దిండు ఉపయోగించడం మంచిది. ఇక 16వది వ్యసనాలకు దూరంగా ఉండండి. కొంతమంది మద్యం తాగితే నిద్ర బాగా వస్తుందని భావిస్తారు, కానీ వాస్తవానికి అది నిద్ర నాణ్యతను దెబ్బతీయచ్చు. అలాగే ధూమపానం కూడా నిద్ర సమస్యలను మరింతగా పెంచుతుంది. ఇక 17వది బలవంతంగా నిద్రపోవద్దు. పడుకున్న వెంటనే నిద్ర రావాలని ఒత్తిడి పెట్టుకుంటే నిద్ర మరింతగా దూరం అవుతుంది. కాబట్టి నిద్ర రాకపోతే గడియారం చూస్తూ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇక 18వది సంగీతం వినండి. సున్నితమైన, నెమ్మదైన సంగీతం కొందరిలో మనసుని రిలాక్స్ చేసి నిద్రకు సహాయపడుతుంది. ఇక 19వది గోరువెచ్చని పాలు తాగండి. పడుకునే ముందు కొద్దిగా గోరువెచ్చని పాలు తాగడం కొందరికి హాయిగా నిద్రపోవడంలో సహాయపడుతుంది. ఇక 20వది సమస్య కొనసాగితే డాక్టర్ని సంప్రదించండి. ఈ టిప్స్ పాటించినప్పటికీ వారాల తరబడి నిద్ర సమస్య కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా 3 నెలలకు పైగా నిద్రలేమి ఉంటే లేదా అది మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు. గుర్తుంచుకోండి, మంచి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి నిద్రలేమిని చిన్న సమస్యగా తీసుకొని నిర్లక్ష్యం చేయకుండా ఈ 20 సింపుల్ టిప్స్ని మీ రోజువారీ జీవితంలో అమలు చేసి చూడండి. చిన్న చిన్న మార్పులే మీ నిద్రను అలాగే మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చగలవు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్స్ చేయండి.
అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే గత 27 ఏళ్లుగా మేము ఆయుర్వేద చికిత్సతో 10 లక్షల మందికి పైగా పేషెంట్స్కి సేవలు అందించి వెన్ను, కీళ్ళు మరియు ఇతర దీర్ఘకాలిక సమస్యల్లో మంచి ఫలితాలను అందించాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు, 1,00,000 కీళ్ల సర్జరీలను నివారించగలిగాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ద్వారా అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలందిస్తున్నారు. ముఖ్యంగా మా చికిత్స పూర్తిగా ప్రకృతి సిద్ధమైంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మీ సమస్యని ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకి సరైన గైడెన్స్ తప్పకుండా లభిస్తుంది. ఆరోగ్యం, ఆనందంతో పాటు ప్రశాంతమైన నిద్ర మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.